this temple to be holy. అయితే గమనించాల్సిందంటే ఈ యొక్క దేహం అనే ఆలయం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. God wants this body to be holy. దేవుడు ఈ యొక్క పరిశుద్ధమైన ఆలయంలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. I myself submit unto the Lord when he returns. అయితే దాని కొరకు నీవు నేను మరి ప్రభు కోసం సమర్పించుకోవాలి. Yeah, when he returns, I myself submit unto him. కాబట్టి ఆయన నివసించడానికి వీలుగా మరి నీవు నేను ప్రభు కోసం అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి. So in old covenant, పాత నిబంధన కాలంలో there is importance for physical things. మరి కొన్ని భౌతిక సంబంధమైన వస్తువుల కోసం అక్కడ ప్రాముఖ్యత ఉంది. But in new covenant life, అయితే కొత్త నిబంధన కాలంలో God wants us. దేవుడు నిన్ను నన్ను కోరుకుంటా ఉన్నాడు. In old covenant life, పాత నిబంధన కాలంలో God accepted sacrifices, physical sacrifices unto him. దేవుడు భౌతికంగా అర్పించే ఆ యొక్క బలుల విషయమై మరి చాలా పట్టింపు కలిగి ఉన్నాడు, వాటిని అంగీకరించాడు. But in new covenant life, అయితే కొత్త నిబంధన కాలంలో God wants my life. దేవుడు